బ్యూటిఫుల్ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ పెట్టించారు వారు. సో ఈజ్ నన్ అదర్ వెంకటమంత్రి గారు. ఐ రిక్వెస్ట్ టు అడ్రస్ ఫర్ ఫ్యూ మినిట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గంపా నాగేశ్వర గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఐ విల్ థ్యాంక్ లయన్స్ క్లబ్ ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చిన మీ అందరికీ నమస్కారం. నా పేరు వెంకటమంత్రి. నేను అమెరికాలో ఉంటాను. 27 years నుంచి అక్కడే ఉంటున్నాను. గంపా గారితో నేను 59th బ్యాచ్లో వన్ ఆఫ్ ద ట్రైనర్ అనమాట. అక్కడ నుంచి జాయిన్ అయ్యాను. అట్లాగా మనం లాస్ట్ మూమెంట్లో గంపా గారు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు హీ మెన్షన్ లైక్ మనం కూడా అక్కడ స్టార్ట్ చేద్దామన్నారు. అట్లాగనే మనం అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత టోటల్ 3 ట్రైనర్ వర్క్షాప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనము మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకెళ్లేందుకు గంపా గారి నా ఆధ్వర్యంలో విల్ బి ప్లానింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రతి కంట్రీలో మనము మన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసేందుకు మనం ప్లాన్ చేస్తున్నాము. అట్లాగనే మనము అక్కడ మీకు ఎంతమంది యుఎస్ రావాలనుకుంటున్నారో ఒకసారి నాకు చేతులు ఎత్తరా. ఎంఎస్ చేసేందుకా లేదంటే జాబ్ పర్పసా, ఎట్లా రావాలనుకుంటున్నారు మీరు? అంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు అక్కడ. చాలా అంటే రియల్ ఎస్టేట్ ద్వారా చేయొచ్చు, లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదంటే జాబ్ కానీ ఎంఎస్ కానీ. ఇప్పుడు చాలామంది ఓన్లీ ఎంఎస్ ఆప్షనే చూస్ చేసుకుంటున్నారు. కానీ దానికంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మనము డిఫరెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మీకు ఏమన్నా ఒకవేళ కౌన్సిలింగ్ అట్లా ఏమన్నా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆర్ గంపా గారు. వీ కెన్ గివ్ గైడెన్స్ రిగార్డింగ్ దట్. అండ్ ఇంకా మీరు ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఒక్కసారి మీరు అందరు కళ్ళు మూసుకోండి. ఒక బుక్ మీరందరూ బుక్స్ చదువుతారు అనుకుంటాను. ఒక చిన్న బుక్ నేను కూడా చదివాను. దాంట్లో ఒక 2 చాప్టర్స్ ఒక 2 minutesలో దాన్ని చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 4 పిల్లలు. వాళ్ళు వైజాగ్లో ఉంటారనమాట. అక్కడ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి, 2 అబ్బాయిలేమో బ్లైండ్, 2కి కళ్ళు కనపడవు. ఇంకా 2 బాగా చదువుకున్నారు. ఆ చిన్న అబ్బాయి పుట్టిన వెంటనే మదర్ కూడా చనిపోయారు. అది ఒక ఫైటింగ్ స్పిరిట్ లాగా తీసుకొని ఆ చిన్న అబ్బాయి మంచిగా చదువుకొని దాని తర్వాత మంచిగా ఫ్యామిలీ అంతా బాగా బిల్డ్ చేశారు అనమాట. అట్లాగనే ఇంకొక అమ్మాయి వాళ్ళ కథ ఏంటంటే ఆ అమ్మాయి 6 years వరకు కళ్ళు బాగా ఉన్నాయి. 6 years అప్పుడు తనకి అమ్మవారు పోసి కళ్ళు చూపు 2 పోయినాయి అనమాట. ఆ అమ్మాయి అంతవరకు బాగా ఆడుకుంటూ ఉండేది. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఫైటింగ్ స్పిరిట్ గురించి అట్లా తెలుసుకొని తను కూడా మంచిగా ఎంఏ చదివి వాళ్ళిద్దరూ ఒక బ్లైండ్ స్కూల్లో టీచర్స్గా జాయిన్ అయ్యారనమాట. వాళ్ళ స్టోరీ ఇది బేసిక్గా. అట్లానే అది బుక్ ఏదంటే అది నా జీవితమే. ఎందుకంటే మా మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ బ్లైండ్. వాళ్ళు ఎట్లా పెంచారు, వాళ్ళు మమ్మల్ని ఎట్లా పెంచారు అంటే మేము 3 అన్నదమ్ములు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మా చిన్నప్పుడైతే మా మదర్కి చెప్పారు, మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే మీరు దాన్ని ఇచ్చేయలేరు, కోపప్ చేయలేరు, మీరు గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చే పిల్లల్ని చేర్పించండి అని. కానీ మా మదర్ ఫైటింగ్ స్పిరిట్ ఎట్లుందంటే దాన్ని పట్టుదలగా తీసుకొని మా 3 ప్రైవేట్ స్కూల్లోనే పంపించేది. 7:30కి అంతా మమ్మల్ని అందరినీ తయారు చేయించి 2కి కనపడవు, 2 బ్లైండ్. మొత్తం ఎవ్రీథింగ్ దే యూస్ టు డూ ఇట్. వంట దగ్గర నుంచి లేదంటే ప్లస్ మమ్మల్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంట్లో ఏమేమి జరుగుతాయి అన్నీ దే యూస్ టు డూ ఇట్ వితౌట్ ఎనీ హెల్ప్. అట్లా మమ్మల్ని పెంచారనమాట. అది ఫైటింగ్ స్పిరిట్. మేము మా అమ్మ నాన్నల నుంచి ఇదే నేర్చుకున్నాం. ఇట్లా నేర్చుకొని మేము ఇట్లా అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే గంపా గారిని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.